ఇండిగో సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా భారతదేశం పరువు మసకబారడం, రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, లక్షలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురి కావడం, ఎయిర్పోర్టుల్లో కన్నీళ్లు పెట్టడం, దాదాపుగా వారం రోజులు గడిచిపోయిన కష్టాలు తీరకపోవడం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థ పనితీరుతో దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతుండటంతో ఇక ప్రధాని కార్యాలయం నేరుగా రంగంలోకి దిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు 2 నెలల ముందే ఈ సమస్య తన దృష్టికి వచ్చినా పట్టించుకోకపోవడంతోనే సమస్య జటిలమైందని కేంద్ర ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రధాని కార్యాలయమే నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రధాని పర్యవేక్షణలో పీఎంఓ ఉన్నతాధికారులు నేరుగా ఇండిగో సీఈఓ ఇతర అధికారులతో చర్చలు జరిపారు. సంక్షోభం ముంచుకొస్తుందని పసిగట్టిన ఆల్ ఇండియా పైలట్ల అసోసియేషన్ 2 నెలల క్రితమే ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ దృష్టికి తెచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కనీసం స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. జాతీయ స్థాయిలో మీడియాలో, సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండిగో తీసుకొచ్చిన సంక్షోభం ఇప్పుడే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదీ కాక ఈ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుందనేది ఇంకా ఒక స్పష్టత రాలేదు. మరోవైపు దీనిపై ఒక ఇంటెలిజెన్స్ కూడా వేయడం జరిగింది. దీనికి ఈ యొక్క తప్పు కారణం ఎవరని చెప్పి కూడా అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ రఘుబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? బహుశా దేశ చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో విమానయాన సంస్థ సంక్షోభాన్ని ఎదుర్కోవటం అనేది మొట్టమొదటిసారి. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, అలాగే ఒక సంస్థని, ఇండిగో అనే ఒక సంస్థని విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థగా క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించిందో అర్థం కాలేదు. బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక సంస్థ మోనోపొలి చేయడం అనేది ఎక్కడా ఉండదు. ఇది మన దేశంలో జరిగింది. 90% వరకు విమానయాన సంస్థ మొత్తం కూడా ఇండిగో చేతుల్లో, కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ వైఫల్యమే ప్రధానమైనటువంటి కారణం. కేంద్ర మంత్రి దీనికి బాధ్యత వహించాలి. ఆయన పట్ల ఇవాళ జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ప్రచారానికి జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత కేంద్ర మంత్రికి ఉంది. ఇవాళ ఈ సంక్షోభం, దీనివల్ల లక్షలాది మంది ఇవాళ ప్రయాణికులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 3 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణం చేయడానికి హైదరాబాద్ ఎయిర్పోర్టులో 11 గంటల నుంచి రాత్రి 9:30 గంటల దాకా నేను కూడా వెయిట్ చేశాను. చాలా ఆశ్చర్యం వేసింది మాకు. కనీసం బాధ్యతాయుతంగా కూడా ఇండిగో సంస్థ వ్యవహరించలేదు. కనీసం మీ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందో, పోస్ట్ అవుతుందని కూడా చెప్పే పరిస్థితి ఆ సంస్థ చేయలేదు. ఇంత బాధ్యతారహితంగా ఇవాళ సంస్థలు పనిచేస్తుంటే ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని కూర్చున్నాయి. ఇవాళ తప్పకుండా దీని మీద కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. గడచిన చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ పునరావృతం కావడానికి వీల్లేదు. ఒక సంస్థకే గుత్తాధిపత్యాన్ని ఇవ్వడం అనేది దురదృష్టం. గడిచినటువంటి 10-15 సంవత్సరాల నుంచి భారతదేశంలో కూడా విమానయాన సంస్థలు మన ప్రయాణం చేయడం అనేది గణనీయంగా పెరుగుతుంది. ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంక్షోభాన్ని క్రియేట్ చేయడం అనేది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి నిరసన ఉప్పుతుంది. ఇవాళ మరోవైపు ఈ యొక్క సంక్షోభం వస్తుందని చెప్పని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి సిబ్బంది ఆల్రెడీ హెచ్చరించారట. అయినప్పటికీ దాన్ని లైట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని మీరేమంటారు? బాధ్యతారహితంగా ప్రవర్తించడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. సంబంధించినటువంటి మంత్రి గారు సిబ్బంది హెచ్చరించినా కూడా హెచ్చరికలు ఖాతరు చేయకుండా, కనీసం దాని మీద రివ్యూలు పెట్టుకోకుండా, ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా అనేది బాధ్యత రాహిత్యం. దానికి ఇవాళ ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల్లో ఒక సామాన్యమైనటువంటి చైతన్యం కాదు, ఎంతో విప్లవాత్మకమైనటువంటి చైతన్యం వస్తుంది. ప్రజలు ఇవాళ
ఎక్కడ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయో దానికి బాధ్యతను స్వీకరించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఇవాళ. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యతారాహిత్యం వల్ల ఈ యొక్క సంక్షోభం వచ్చిందని చెప్పి ప్రధానంగా ఎమ్మెల్సీ రవిబాబు గారు చెప్పడం జరుగుతుంది. పవర్ టు స్టూడియో.